ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 మంది సన్నాసులు పార్టీ మారారని, ఉప ఎన్నికల్లో ఆ సన్నాసులకు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. గద్వాల్ గడ్డపైన బీఆర్ఎస్ జెండా ఎగరాలన్నారు. గద్వాల్లో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఆవేశంతో కాదు, ఆవేదనతో చెబుతున్న మాటలు ఇవన్నారు కేటీఆర్. ఉపాయం ఏం లేదు, ఉపాయం ఒకటే. ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు కాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, వీళ్ళు వాళ్ళు అని కాదు, మీ ఎమ్మెల్యే పేరు తీసుకునే అక్కర కూడా లేదు. ఎందుకంటే కుండ పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది ఇవాళ. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళను పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని నేనేదో ఆవేశంతో నీ మాట చెప్తలేను, బాధతోనే చెప్తా ఉన్నా. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 మంది సన్నాసులు పార్టీ మారారని, ఉప ఎన్నికల్లో ఆ సన్నాసులకు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. గద్వాల్ గడ్డపైన బీఆర్ఎస్ జెండా ఎగరాలన్నారు. గద్వాల్లో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఆవేశంతో కాదు, ఆవేదనతో చెప్తున్న మాటలివన్నారు కేటీఆర్.